ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తా ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. అందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం. 20వ వచనములో ఆ చివరి భాగాన్ని మనం చదువుకుందాం. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. చెప్పుకుందామా? ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. నిన్నటి దినాన్న రోధించుట ధ్యానం చేశాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్య భాగం మనకు అంగలార్చుట, శ్రమలలో దేవుని సన్నిధిలో అంగలార్చుట, విచారగ్రస్తమైన సమయాలలో దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, దేవుని కొరకు అంగలార్చుట. ఈ అంగలార్పు అనేది దేవుడు చూస్తాడు, మన కన్నీటిని తుడిస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఆదికాండములో 23వ అధ్యాయములో 2వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు
ఇక్కడ శారా కానాను దేశమందలి హెబ్రోనను ఈ యొక్క మరి హెబ్రోన్లో ఆవిడ మృతి పొందాను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము శారా భార్యాభర్తలు. శారా చనిపోయినప్పుడట అబ్రహాము తన భార్య మరణమును బట్టి అంగలార్చెను అని దేవుని యొక్క వాక్యం. అంతేకాకుండా ఆమెను గూర్చి ఆయన ఏడ్చుచుండెను అని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉంటున్నది. ఇక్కడ ఆదికాండములో 50వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అతనిని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. యాకోబు యొక్క మరణము విషయములో 70 దినాలు వారు అంగలార్చిరి. సమూయేలు 2వ గ్రంథములో 13వ అధ్యాయములో 37వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అబ్షలోము విషయమై తన తండ్రి దావీదు అంగలార్చెను అని దేవుని యొక్క వాక్యం. దావీదు రాజు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చొచ్చుండేను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అంగలార్పు అనేది విచారానికి, శ్రమకు అది గుర్తుగా ఉంటుంది. కాబట్టి విచారగ్రస్తులుగా ఉంటూ ఉన్నప్పుడు అంగలార్చవలసినటువంటి పరిస్థితులు, శ్రమ కలిగినప్పుడు అంగలార్చవలసినటువంటి పరిస్థితులు. అందుకని ఆదికాండము 37వ అధ్యాయం 34వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యాకోబు తన బట్టలు చింపుకొని తన కుమారుడు చనిపోయాడు అని కబురు వెళ్ళినప్పుడట తండ్రి అయినటువంటి యాకోబు తన యొక్క బట్టలు చింపుకొని అక్కడట తన నడుమును గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చెను అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యాకోబు తన కుమారుని విషయంలో అనేక దినాలు ఆయన అంగలార్చెను అని దేవుని యొక్క గ్రంథంలో. అనగా యాకోబునకు కలిగిన శ్రమను గుర్తు చేసుకుంటున్నాడు. కుమారుడు చనిపోయాడనే మరణాన్ని గుర్తు చేసుకుంటూ విచారగ్రస్తుడుగా ఉంటున్నాడనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో 26వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని, ఊరియా భార్య తన భర్త అయినటువంటి ఊరియా హతమయ్యున్నాడు అనే సంగతి ఆమె విన్నప్పుడట తన భర్త కొరకు అంగలార్చెను. తన భర్త చనిపోయాడు అని తెలిసినప్పుడు దుఃఖముతో, వేదనతో, కన్నీటితో అంగలార్చినది, దుఃఖపడినది, ఏడ్చింది అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యోబు గ్రంథములో 1వ అధ్యాయములో 1వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది. తనకి కలిగినటువంటి శ్రమను బట్టి, బిడ్డలు మరణమును బట్టి, తమ ఆస్తిపాస్తులు శత్రువులు వాటిని తీసుకుని పోవుటను బట్టి, తన శరీరానికి కలిగినటువంటి వ్యాధిని బట్టి, బలహీనతను బట్టి ఆయన అంటున్నటువంటి మాట, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది, నేను ఇక్కడ అడ్డు లేకుండా అంగలార్చెదను. కాబట్టి దుఃఖముతో, వేదనతో బిడ్డలను సమస్తము కోల్పోయినటువంటి ఇక్కడ యోబు ఏం చేస్తాడంటే అక్కడ అంగలార్చుతూ ఉంటున్నట్లుగా దేవుని వాక్యం. యోబేలు గ్రంథములో 1వ అధ్యాయములో 9వ వచనములో చూస్తే నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను.
యెహోవా తన పరిచయం చేయు యాజకులు అంగలార్చుచూ ఉన్నారు. పరిచర్య ఆగిపోయిందట. యెహోవా మందిరంలోనికి రాకుండా ఏది నిలిచిపోయింది అంటే నైవేద్యము, పానార్పణమును. కాబట్టి యెహోవా తన పరిచర్య చేయు యాజకులు కూడా వారు అంగలార్చారు అని దేవుని యొక్క వాక్యం. క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబం తన పాపముల నిమిత్తము దేవునికి దూరస్తుడై ఉంటుండగా, దేవుని యొక్క సన్నిధిని దూరము చేసుకొని ఉంటుండగా అంగలార్చవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. క్రైస్తవ సంఘము, క్రైస్తవ కుటుంబం నాయనా దేవుని కొరకు అంగలార్చి సంఘముగా, కుటుంబముగా ఉండగలిగినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఎండల తీవ్రత దూరపరచండి. అతివృష్టి, అనావృష్టి దూరపరచండి. నేను గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు ప్రార్థిస్తాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులకు మేలు కలుగు మార్గంలో నడిపించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, టెట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సి కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు సక్సెస్ అవటానికి కృప చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.